ఓం శ్రీ మహాగణాధిపతయ నమః సరస్వతీ నమః శ్రీ దుర్గాంబికాయ నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురుభ్యో నమః. టీవీ 24 భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 2024 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల మాస ఫలితాలు అత్యంత అనుకూలంగా లేవని పరిశీలనగా చెప్పాలి. కారణం, ఈ నెల మాసం సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వారు అనుకున్న పనులన్నీ కూడా జాప్యం జరగడము, ఒక పనిని సంకల్పం చేసుకుంటే మరొక పనికి ఆ డబ్బును వెచ్చించి ఈ జీవితం వ్యర్థమేరా అనేటువంటి జీవనం గడిపేటి నెలగా ఈ మాసం గోచరిస్తుంది. ఈ నెలలో అనుకోని సంఘటనలు జరగడము, అపవాదాలు పడడము, అవమానాలకు తావులు ఇవ్వడము, మనం ఎవరినైతే నమ్మి మనం అన్నీ అతనికి దారబోసున్నామో అటువంటి మిత్రులు, కుటుంబ కారకులే మనల్ని మోసం జరిగేటువంటి సూచన ఈ నెల మాసం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ నెల మాసంలో ఈ సింహరాశి వారు క్రయ విక్రయాదులందు ఎవరి దగ్గర కూడా సాక్షి సంతకాలు పెట్టడం కానీ, తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడడం కానీ చేస్తే తప్పనిసరిగా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ధనాదాయం కూడా మెరుగుగా లేదు. ధనాదాయానికి విపరీతమైనటువంటి ఆరాటం చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తి మాతృస్థానమందు, తల్లి స్థానమందు కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం సింహరాశి వారికి గోచరిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కూడా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఎక్కువగా ఇబ్బంది పడి భార్యాభర్తల యందు చికాకులు ఏర్పడి చిన్న చిన్న పరిపాటి సమస్యల ద్వారా అవి పెద్దగా మారేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా ఈ సింహరాశి వారి నెల మాసాన్ని కొంచెం సంశయాత్మకంగా ఉన్నందున గురువుగారి మాటను పరిశీలనలోకి తీసుకుని జాగ్రత్తగా ఆ సంశయాత్మక పరిస్థితుల నుంచి బయటపడడానికి, మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి భగవన్నామస్మరణ ద్వారా మనం బయటపడడానికి అవకాశాన్ని గోచరించాలి తప్ప, సమస్య ఉంది కదా, ఈ నెల మాసం మనకు బాగోలేదు కదా అని భయపడి భగవంతుడిని మనం దూరం చేసుకోకుండా గురువుని, భగవంతుడిని మనం ఆశ్రయించి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల మాసమందు దుర్గాదేవిని శుక్రవారం రోజున రాహుకాలములో, అంటే ఉదయం 10:30 to 12 మధ్య కాలమందు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మ డిప్పలలో ఆవు నీతి దీపాన్ని సమర్పించి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులైనచో దుర్గతులను నివారించేటువంటి ఆ దుర్గాదేవి ఈ సింహరాశి వారికి కలిగేటువంటి ఈ నెలమాసంలో ఉన్నటువంటి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడవేసి అమ్మవారు మెరుగైన ఫలితాలను అందింపజేస్తుంది. అమ్మవారికి 21 ప్రదక్షిణలు చేసి ప్రీతికరమైనటువంటి ఆవు నేతి డిప్పలలో, నిమ్మ డిప్పలలో రాహుకాల దీపాన్ని అమ్మవారికి 6 శుక్రవారాలు సమర్పించినట్లయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి మెరుగైన ఫలితాలని సింహరాశి స్త్రీలు, పురుషులు, రాజకీయ నాయకులు, టీవీ రంగం వారు, సాధారణికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం, కోరుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర వెనుక భాగాన శ్రీ ప్రముఖ వాస్తు సిద్ధాంతి బెల్లం వీర వెంకట దుర్గాప్రసాద్ గారు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి. మీరు ఇండ్ల ప్లాన్లు వేయించుకోవాలన్నా, జాతకాలు పరిశీలన చేయించుకోవాలన్నా గురుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9966357723, 7386963134.